నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో దారుణం మద్యం మత్తులో అన్నను రోకలి బండతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేసిన తమ్ముడు అనుమతి లేకుండా తన భూమి నుండి మట్టిని తీసుకెళ్తున్నారు న్యాయం చేయండి అంటూ టీఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ పాలన కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ ఆగ్రహం చిత్తూరు జిల్లా పలమనేరు బాల కార్మికులపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్ ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మికుల హక్కులను పరిరక్షణ ఇక డీటెయిల్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో మద్యం మత్తులో అన్నను రోకలి బండతో తలపై బాదడంతో అమరేందర్ అక్కడికక్కడ మృతి చెందాడు ఆత్మకూరు గ్రామానికి చెందిన అమరేందర్ హైదరాబాద్ ప్రాంతంలో జిలేబీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు ఇతనికి భార్య 2 పిల్లలు ఉన్నారు ఇతనికి చిట్టిబాబు అనే తమ్ముడు కూడా హైదరాబాద్ లోనే ఉంటాడు అయితే మద్యానికి బానిసైన తమ్ముడు తరచూ అన్నతో గొడవ పడేవాడు నిన్న గ్రామంలో బంధువుల శుభకార్యానికి వచ్చిన అన్న తమ్ముళ్ళు శుభకార్యం జరిగిన తర్వాత మద్యం మత్తులో ఉన్న చిట్టిబాబు నిద్రిస్తున్న అమరేందర్ తలపై రోకలి బండతో తలపై కొట్టి హత్య చేసి పరారయ్యాడు ఘటనా స్థలానికి సదాశివపేట ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈరోజు మార్నింగ్ 7:30 అరౌండ్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మన ఆత్మకూరు విలేజ్లో రాపోలు అమరేందర్ అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది ఇంట్లో అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడికి వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రాపోలు అమరేందర్ వాళ్ళ మదర్ పుష్పమ్మ అలాగే వాళ్ళ బ్రదర్ చిట్టిబాబు అందరూ కూడా ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ పుష్పమ్మకి 2 కొడుకులు. ఈ అమరేందర్ అనే చనిపోయిన వ్యక్తి అనే పెద్దతను, చిట్టిబాబు అనే చిన్నతను. అమరేందర్కి ఇంతకుముందు మ్యారేజ్ అయింది, భార్య చనిపోవడంతో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. బతుకుదేరు కోసం అక్కడ చందానగర్ దగ్గరలో పనిచేసుకుని బతుకుతున్నాడు. చిట్టిబాబు మాత్రం మంచి చదువుకున్నాడు, కాకపోతే ఇక్కడే ఊళ్ళో ఉండేవాడు. అయితే చాలా రోజుల నుంచి వాళ్ళ మదర్ని కూడా హరాజ్ చేయడం జరగడంతో ఉన్నటువంటి భూమిని కూడా 4 ఎకరాల భూమిని ఇద్దరికి ఒక 1.5 ఎకర్ పంచి ఆమెకు 1 ఎకర్ తన జీవనం కోసం పెట్టుకుంది. అయినప్పటికీ కూడా ఆయన వేధింపులు ఆగలేదు. నాకు ఇల్లు ఏదైతే ఉందో నా వంటి భాగాన్ని నాకు ఇవ్వాలని చెప్పి హరాజ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో లేదు నీకు మ్యారేజ్ కాలేదు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఎవరిది వాళ్ళకి పంచిస్తా అని చెప్పి చెప్పడంతో చాలాసార్లు కూడా ఆ మదర్ని సతాయించడం, కొట్టడం, అట్ ద సేమ్ టైం నిన్ను చంపేస్తాను, నిన్ను కాదు మీ అమ్మని కూడా అన్నని కూడా చంపేస్తా వచ్చినప్పుడని ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇదే క్రమంలో నిన్న మధ్యాహ్నం టైంలో ఊళ్ళో ఉన్నటువంటి చిన్న ఫంక్షన్కి అమరేందరు వాళ్ళ భార్యతో పాటు ఇక్కడ రావడం జరిగింది. ఫంక్షన్ ముగించుకున్న తర్వాత సాయంత్రం టైంకి ఇంటికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో తన భూమి నుండి కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా మట్టిని తీసుకెళ్తున్నారని ఈ విషయాన్ని ఎన్నోసార్లు రెవెన్యూ పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చి సమస్య పరిష్కరించే వరకు సెల్ టవర్ దిగనంటూ భీష్మించి కూర్చున్నాడు. సంపద పొరపోతుంది కోట్ల గ్రౌండ్ వేసుకుంటుంది నువ్వు ఏమనుకుంటున్నావు? ఆయన చిలకల నూకింది గుళ్ళని చిలకల గుండు ఏమని కేసు పెట్టిన కాదు గుండు కూడా తీయాలని గుండు పైన తీయాలి ఆయన
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గాంధీ పార్క్ లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి శిబిరంలో బైఠాయించారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజలను అణచివేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నియంత పోకడలు అవలంబిస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన పర్యటించి పార్టీని పటిష్టపరచాలని సూచించారు. కూల్చడానికి పుట్టలు పడుతున్నారు, పన్నాగాలు పడుతున్నారని ఈయన మరి ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి ఆయన లేదా టీఆర్ఎస్ ఏజెంటా, టీఆర్ఎస్ యొక్క పార్టీ నాయకుడు అర్థం కావడం. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం పతనానికి ఇది ఆర్టీసీ కార్మిక సమ్మెనే నాంది కాబోతుంది. మీరు ఆత్మస్థైర్యాన్ని బలిదానం చేసుకోవాలి. బతికుండి కొట్లాడదాం, మనము సాధిస్తాం. తెలంగాణ ఎట్లయితే సాధించినామో ఇంతకంటే మరి ఆ రోజు ఎక్కువ త్యాగాలు చేయలేదు మనం. అయినా మనం తెలంగాణ సాధించుకున్నాం. అంతకంటే గొప్ప త్యాగాలు ఆ రోజు నాకు తెలిసి మీరు బహుశా 27 రోజులు 28 రోజులు సమ్మె చేస్తున్నారు. కానీ ఇవాళ 46 రోజులు సమ్మె చేస్తే కూడా 47 రోజు ఇవాళ సమ్మె చేస్తా ఉంటే కూడా ఈయనకు మరి కనికరం లేదంటే పని చేసిన కాలం జీతాలు ఇవ్వకుండా ఏం కక్ష సాధిస్తాము. ఇవాళ నువ్వు ఒక రోజు సమ్మె చేసి 24 గంటలు కాకముందే సెల్ఫ్ డిస్మిస్ అంటున్నావు. 6 సంవత్సరాల్లో నువ్వు 6 రోజులు కూడా నువ్వు సచివాలయానికి రాలేదే, మరి నిన్నెవరు డిస్మిస్ చేయాలి వాళ్ళని అడుగుతుంది. ఇవాళ నీవు ఫామ్ హౌస్ లో పడుకొని ఇవాళ నీ జీతం నెల నెలకు 4.5 లక్షలు తీసుకుంటున్నావే, మరి నీ జీతం ఎందుకు రాపకూడదు? చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం, పుంగనూరు పట్టణ పరిధిలోని పలు దుకాణాలు మరియు పరిశ్రమలో బడికి వెళ్లకుండా పనిచేసుకుంటున్న 35 మంది మైనర్ బాల బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ అరిపుల్లా మాట్లాడుతూ చదువుకోవాల్సిన వయసులో పాఠశాలకు వెళ్లకుండా ఇలా పనులు చేసుకోవడం సమంజసం కాదని పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలను పాఠశాలకు వెళ్లనివ్వకుండా పనులకు పురమాయించే తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. ఈ వయసులో ఇప్పుడు చెప్పాలంటే 18 ఏళ్ళ వరకు చిన్నపిల్లలమ్మా మైనారిటీ తీరచ్చు. మీరు అది మనసులో పెట్టుకొని వాళ్ళకి చదువు సంస్కారం ఇప్పుడు ఎన్నో కొత్త పథకాలు ఇస్తూ ఉంది గవర్నమెంట్. సెంట్రల్ అయితేనేమి, స్టేట్ అయితేనేమి, ఏదైనా అయితేనేమి. మండల ఐసీడీ సూపర్వైజర్ వర్క్ చేస్తున్నాను. మనకి బాల కార్మిక నిషేధ చట్టము 2016లో వచ్చింది. దాని ప్రకారం 14 సంవత్సరాల్లోపు ఎవరైనా కానీ ఫ్యాక్టరీలో కానీ, గనుల్లో కానీ, ఇంకా ఎక్కడైనా బేకరీలో కానీ ఎక్కడైనా కానీ పని చేస్తే అటువంటి వాళ్ళని పనిలో పెట్టుకున్న వాళ్ళకు కూడా 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. 20,000 నుంచి 50,000 జరిమానా కూడా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ఫోర్స్ చేసి నిర్బంధం చేసి అదేవిధంగా స్కూల్కి పంపించుకోకుండా వాళ్ళని పనుల్లో కానీ పెట్టినట్లయితే వాళ్ళకు కూడా శిక్ష అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ చిన్నపిల్లల్ని కంపల్సరీగా ఎవరైతే 14-15 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళ పిల్లల్ని మనము ఇంట్లో పెట్టుకోకుండా కంపల్సరీగా స్కూల్కి పంపించాల్సిన అవసరం ఉంది. అట్లా నిర్బంధం చేసి తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా కానీ పనుల్లో పెడితే వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ పిల్లలకి వాళ్ళు చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా పిల్లల్ని స్కూల్లో చేర్పించడం కూడా జరుగుతుంది. అంతే విధంగా ఆడపిల్లలైతే ఎవరైనా
ఆ పిల్లల్ని కూడా హోమ్లో పెట్టడం అట్లా చదివించడం కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా మా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళ పిల్లలు కూడా చదివించేదానికి కూడా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఆపరేషన్ ముస్కాన్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఇది పై ఆఫీసర్స్ యొక్క ఆర్డర్స్ మేరకు సబ్ డివిజన్లో కుప్పం నుంచి పుంగునూరు అండ్ పలమనేర్ జరిపాము. ఎవరైతే చిన్న పిల్లలు బిలో మైనారిటీ అనమాట 18 years ఆ ఏజ్ గల పిల్లలు ఎక్కడైతే వర్క్లో చేస్తున్నారో క్వారీస్ అయితేనేమి, బ్రిక్స్ ఫ్యాక్టరీస్ అయితేనేమి, ఈ బేకరీ సిస్టమ్లలో దగ్గర తర్వాత ఈ ఫార్మ్స్లలో కొందరు ఇల్లీగల్గా వర్క్లో జాయిన్ చేయడం చేస్తుంటే వాటికి కన్సర్న్డ్ ICDS డిపార్ట్మెంట్ ద్వారా తర్వాత అంగన్వాడీ వాళ్ళ యొక్క హెల్పింగ్తో ఈరోజు దాదాపుగా పుంగనూరు అండ్ పల్మేరు నుంచి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ వద్ద 2 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎవరూ దళారులను ఆశ్రయించవద్దన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. జిన్నింగ్ మిల్లు యజమానులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగం పాల్గొన్నారు. పైన చేయబెట్టాను. మొత్తలేము రైతు దూరం వెళ్తే వాళ్ళకి ఎందుకంటే ప్రాబ్లం ఖర్చులు ఎక్కువ అవుతాయి, దళారు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతుల కోసం పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది రైతు బంధు పథకం. రైతులకు ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. అందుకోసమే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టలేనటువంటి పథకాలను రైతుల కోసం పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది రైతు బంధు పథకం. రైతులకు ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మాత్రమే. రైతులకు ఒక గుంట భూమి ఉన్న ఆ రైతు చనిపోయినట్టయితే వారి భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా అనాథలు అవుతారు. కాబట్టి వారికి ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవాలనే ఒక సంకల్పంతో 10-12 రోజులలోనే 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే వాళ్ళ రైతుల కోసము మరి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి
గిట్టుబాటు ధర ఉండాలని ఒక సంకల్పంతో వాళ్ళ పత్తికి కానీ, వరికి కానీ, జొన్నకు కానీ, కందులు కానీ, మినుములు కానీ, పెసళ్ళు కానీ, వేరుశెనగ కానీ, పొద్దుతిరుగుడు కానీ ఈ విధంగా వేసుకున్నటువంటి పంటలకు అన్నిటిని కూడా మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందుకోసమే వాళ్ళ పత్తికి మంచి రేటు ఇవ్వడం, మరి రైతులు ఇబ్బంది పడకుండా వారు రాగానే కొనుగోలు చేసే విధంగా ఇవాళ అధికారులను పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా రైతులకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో రజక మహిళ కళావతి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర యూత్ కార్యదర్శి రావుల గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు. ముదోల్ మండలంలోని కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్లో రజక మహిళ కళావతిని అతి కిరాతకంగా చంపేసి గోను సంచిలో కట్టి నీటిలో పారేసిన సంఘటన దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రజక మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. అలాగే రజక మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం కల్పించాలని, నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి తరపున డిమాండ్ చేశారు. మొన్న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ బోరేగాం గ్రామంలో జరిగినటువంటి చాకలి కళావతి పైన జరిగినటువంటి హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె అతి దారుణంగా హత్య చేసి గోనె సంచులు కుక్కి చెరువులో పడేసిన సంఘటన గురించి పోలీస్ శాఖ వారు తొందర స్పందించి నిందితుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుడికి సహకరించినటువంటి వాళ్ళని కూడా పోలీస్ శాఖ వారు కఠినంగా శిక్షించాలని మేము ఈ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి తరఫున కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రజకులపైన జరుగుతున్నటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వీటిపైన వెంటనే స్పందించి రజకులకు ఒక ప్రత్యేకమైన మహిళా చట్టం తీసుకొచ్చి రజకుల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళ ప్రాణ. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం శ్రీ రాయలగండి లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం గర్భగుడి ధ్వజస్తంభం ముందు ఉన్న భాగంలో గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. అచ్చంపేట మధ్యమడుగు ప్రధాన రహదారి సమీపంలో ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ ఈ దేవాలయంలో ఆవరణలో గతంలో కూడా తవ్వకాలు జరిపారు. దుండగులను గుర్తించి నల్లమల ప్రాంతంలోని దేవాలయాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామ వార్డు సెక్రటేరియట్లు వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని, ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని, గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో టైగర్ టైం పేరిట భారత్ అమెరికా త్రివిధ దళాలు నిర్వహిస్తున్న విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు, భీకర యుద్ధాలు జరిగినప్పుడు ఎలా సన్నద్ధమవ్వాలి, క్షతగాత్రులకు ఎలాంటి సేవలు అందించాలనే అంశంపై సైనికులు విన్యాసాలు ప్రదర్శించారు.
us is another patient. He was a gunshot wound to the right hand, right arm. So we have stopped the bleeding. We have started. Thereafter they're put into these tents where they can go and stay there. By train. Our total tonnage is around 12 tons. We carry operation theatre along with. At this deployment, since in the vicinity we had the ship available for operation, we have not brought the operation theatre. It is at the distance of just flying distance of 10 minutes. So what we have arranged here. So we've participated in exercises like this, but this is the inaugural Tiger Triumph 2019, the Tri-Services India U.S. Marine Corps U.S. Navy exercise. What is the main mode of Tiger Triumph 2019? I think it's building relationships between our two countries and building capacity that should we need to respond to a crisis in this region, the U.S. and India can work side by side and respond to anything that we have. What is the support you got from Indian Navy or Air Force? So we actually, not so much support, but we did planning together, we exercised together, we landed together. इसमें हम लोग इंडिया और यूएस अपने साथ में मिलके एक डिजास्टर जिस एरिया में हिट किया है उसमें ह्यूमैनिटेरियन असिस्टेंस और डिजास्टर रिलीफ ऑपरेशंस कर रहे हैं। अभी हम लोग जहां खड़े हैं वो रैपिड एक्शन मेडिकल टीम का है। जो कैजुअलिटीज हुई है डिजास्टर में, नेचुरल डिजास्टर में, उनको जैसे इवैक्यूएट करके लाते हैं उनका यहाँ पे ट्रीटमेंट होता है। साथ ही साथ में हमने एक साइड में आईडीपी कैंप सेट किया है और वहाँ पे भी आपको ले जाके दिखाएंगे। और पिछले कल से हम लोग यहाँ पे लैंड किए हैं अपने ट्रूप्स को, दोनों साइड के ट्रूप्स, करीब 1200 इंडियन ट्रूप्स हैं और 500 यूएस की साइड के ट्रूप्स हैं और हमारे शिप्स एट सी हैं आपके पीछे की तरफ। आप कैमरा पैन करेंगे तो आपको दिखाई देंगे जहां से ये सारे ट्रूप्स डिप्लॉय किए गए हैं। సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ఎందరో మొక్కలు నాటుతూ హరితహారంని విజయవంతం చేస్తున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య నుండి గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్స్ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. కూర్చోమ్మా సార్ పక్క కూర్చో 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 ఇక చెట్టుది ఆ చెట్టు పక్కన పెట్టి సార్ అవ్వడాలి కదా. ఓకే సార్. జై తెలంగాణ. ఓకే సార్.
బాబు ఏ జరిగండి ఓకే రైట్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్ల వద్ద చెంగిచెర్లకు చెందిన దోడెల పరమేష్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పరమేష్ కి తలపై బలమైన గాయాలు కావడం, నోటిలో బట్ట కుక్కి ఉండడం, దగ్గరలో కత్తి దొరకడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. మెహదీపట్నం రైతు బజార్ పరిసర ప్రాంతంలోని ఫుట్పాత్లపై పాన్ డబ్బాలను జోనల్ కమిషనర్ ముషర్రఫ్ అలీ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బందితో కలిసి ఫుట్పాత్లను, బస్టాప్లను ఆక్రమించుకొని వ్యాపారాలను కొనసాగిస్తున్న వారిని అధికారులు పూర్తిగా తొలగించారు. कारोबार करने दो, जाने दो, मगर ये ऐसा पक्का हफ्ता करके ये पक्का है नहीं रहना, मैं रो नहीं कर ఈ రోజు నుంచి ఖైరతాబాద్ జోనల్ స్టాఫ్ మొత్తం మెహదీపట్నం వార్డులో స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ 4 రోజులు కొనసాగుతుంది. దాదాపు 1000 మంది సిబ్బందితో పాటు 7 టీంలు వేసేసి ఇక్కడ ఖైరతాబాద్ జోనల్ స్టాఫ్ మొత్తం మెహదీపట్నం వార్డులో స్పెషల్ ఫోకస్ చేసి శానిటేషన్ కానీ, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ, ఇంజనీరింగ్ ఇష్యూస్ కానీ, రోడ్ రిపేర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఆస్పెక్ట్ ఇక్కడ ఈ ఏరియాలో కవర్ చేస్తున్నాము. సో గతంలో కూడా ఇలాంటి డ్రైవ్ చేసినాం, కానీ ఫుల్ ఫ్లెజ్గా మొత్తం ఒక టీమ్గా ఒకటే ఏరియాలో ఫోకస్ పెడితే మంచిగా రిజల్ట్స్ వస్తాయని అనుకున్నాము. లాస్ట్ టైం కూడా అమీర్పేట్ ఏరియాలో ఇలానే ఒక డ్రైవ్ చేసినాము. అలానే ఈరోజు మెహదీపట్నం బస్ స్టాప్ నుంచి మెహదీపట్నం ఏరియా మొత్తం కవర్ చేసి ఈ డ్రైవ్ చేస్తున్నాము. గతంలో కూడా ఇక్కడ చాలా వరకు పబ్లిక్ ప్రాబ్లం ఫేస్ చేసేటోళ్ళు, ముఖ్యంగా హాకర్స్ తరఫు నుంచి లేదా రోడ్ మీద వరకు వస్తున్న ఆటోస్ తరఫు నుంచి లేదా బస్ స్టాప్ డిజైన్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటోళ్ళు. కానీ ఈ 3 ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి ఇప్పుడు మనము ఈ ఫోకస్ పెడుతున్నాము. సో ఈ 3 days అయిన తర్వాత డెఫినెట్లీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో దారుణం. మద్యం మత్తులో అన్నను రోకలి బండతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేసిన తమ్ముడు. అనుమతి లేకుండా తన భూమి నుండి మట్టిని తీసుకెళ్తున్నారు, న్యాయం చేయండి అంటూ టీఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ సెల్ టవర్ ఎక్కి నిరసన. తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ పాలన కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ ఆగ్రహం. చిత్తూరు జిల్లా పలమనేరు బాల కార్మికులపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్. ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మికుల హక్కులను పరిరక్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.